కాంగ్రెస్తో 4 దశాబ్దాల అనుబంధం. అధినేత్రి సోనియా గాంధీ వద్దకు అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వెళ్లగలిగే పరపతి. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ద కాలం కాంగ్రెస్ అధికారంలో కొనసాగడంలో కీలక పాత్ర. మొత్తంగా కాంగ్రెస్ కురువృద్ధుడిగా పేరుగాంచిన ఆయనే ధర్మపురి శ్రీనివాస్. 40 ఏళ్ల డీఎస్ రాజకీయ ప్రస్థానం ఇకపై మరో మలుపు తిరగనుంది. ఇంతకీ ఏ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ ను వీడారు? అధిష్టాన వైఖరే ప్రధాన కారణమా? ఇప్పుడు తెరాసలో ఆయనకు ఎలాంటి హోదా లభించనుంది? డీఎస్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకుంటారా? రాష్ట్ర కాంగ్రెస్ పై తనదైన ముద్ర వేసిన డి శ్రీనివాస్ రాజీనామా ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన డీఎస్ క్రమంగా రాష్ట్రంలోనే కీలక నేతగా ఎదిగారు. పీసీసీ నేతగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా అనేక పదవులను అధిష్ఠించారు. పార్టీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా పెద్దన్న పాత్రలో ఆయన సమర్థంగా వాటిని పరిష్కరించేవారు. అధిష్టానం వద్ద ఆయన మంచి ప్రాపకం కూడా సంపాదించారు. సోనియా నమ్మిన బంటుగా కూడా పేరొందారు. 2004లో తెరాసతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవడంలో డీఎస్ ప్రధాన భూమిక పోషించారు. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన డీఎస్ వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తదనంతర కాలంలో తెరాసతో వైఎస్ కు పొసగనప్పటికీ డీఎస్ మాత్రం కేసీఆర్ తో తనదైన సంబంధాలు కొనసాగించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు మళ్లీ అధికారం దక్కినా డీఎస్ ఓటమి పాలవడంతో ఎలాంటి పదవి దక్కలేదు. వైఎస్ మరణం తర్వాతి పరిణామాల్లో భాగంగా ఆయనకు 2011లో ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠానికి ప్రచారంలో ఉన్న వారిలో డీఎస్ కూడా ఉన్నారు. అయితే తెరాస భారీ మెజార్టీతో గెలవడంతో డీఎస్ ఎమ్మెల్సీ పదవికే పరిమితమయ్యారు. తన పదవీ కాలం ముగిసే వరకు శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. అయితే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగించేందుకు అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో డీఎస్ అసంతృప్తితో రగిలిపోయారు. దీనంతటికీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ కారణమని ఆయన నిర్ధారించుకున్నారు. అందుకే ఇటీవల ఆయన హైదరాబాద్ కు వచ్చినా కనీసం మాట్లాడేందుకు కూడా ఆసక్తి కనబరచలేదు. దిగ్విజయ్ సింగ్ వ్యవహార శైలిపై అసహనంగా ఉన్న డీఎస్ కొన్ని రోజుల క్రితమే పార్టీ మార్పు విషయమై తన సన్నిహితులతో చర్చించారు. ఇదే సమయంలో ఉద్యమ సమయం నుంచే తనతో మంచి సంబంధాలున్న డీఎస్ ను పార్టీలో చేర్చుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆసక్తి చూపారు. ఈ క్రమంలో డీఎస్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి 3 గంటలు చర్చలు జరిపారు. డీఎస్ పార్టీ మారుతున్నారనే సమాచారంతో ఆయనతో మాట్లాడేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, విహెచ్, డీకే అరుణ తదితరులు డీఎస్ నివాసానికి వెళ్లారు. అప్పటికే ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లటంతో వారు వెనుదిరిగారు. సోనియాకు రాజీనామా లేఖ రాసిన తర్వాత డీఎస్ తెరాస సెక్రటరీ జనరల్ కె కేశవరావుతో భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని కేకే నివాసానికి వెళ్లి కాసేపు మంతనాలు జరిపారు. డీఎస్ రాజ్యసభ సభ్యత్వం కోరుకుంటున్నా ప్రభుత్వ వ్యవహారాల్లో డీఎస్ అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేసి దానికి ఆయన్ను అధ్యక్షుడిగా నియమించే అవకాశాన్ని సీఎం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తెరాసలో డీఎస్ పాత్ర ఏంటన్నది 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని అంతా భావిస్తున్నారు.